పోటీలో ఉన్నట్టు కూడా ఆశావాల జాబితా, ఆల్మోస్ట్ ఇది ఆశావాల జాబితా అనే చెప్పాలి. దిశ వాళ్ళు రాసింది కూడా ఆల్మోస్ట్ వీళ్ళే ఉంటారు పోటీలో. అయితే ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి వీళ్ళైతే ఉన్నట్టున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికైతే ఛాన్స్ వస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉమ్మడి నిజామాబాద్ కూడా కన్సిడరేషన్ చేస్తే సీనియర్ నేత అవుతాడు సుదర్శన్ రెడ్డికి కూడా ఛాన్స్ దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరేటప్పుడే ఇక మంత్రి పదవి ఇస్తారన్నటువంటి హామీతోటే ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండు అన్నటువంటిది. అయితే రాజగోపాల్ రెడ్డికి చిన్న ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉంటుందా అన్నటువంటిది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక తన భార్యకు కూడా కావాల్సి వస్తుంది అన్నటువంటిది డిమాండ్ వినిపిస్తారన్నటువంటి నేపథ్యంలో ఆమెకు పదవి అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లో ఇక రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియరే అయ్యిందని అయితే చెప్పాలి. మొత్తం మీద ఈ 4 పేర్లలో ఇద్దరికైతే కన్ఫర్మ్డ్ అనే చెప్పాలా. ఇక వేరే వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ లో ఇంకేమైనా పదవుల నామినేటెడ్ పోస్ట్లా ఇస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక వెలమ నుంచి ప్రేమ్ సాగర్ మంచిర్యాల, మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నుంచి కూడా ఈ ఇద్దరిట్లా మరి ఎవరికైనా దక్కుతుందా అనేటువంటిది అయితే చూడాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇక రెడ్డిలకు ఓసీలకి 2 ఇస్తారా, రెడ్డిలకే 2 ఇస్తారా, లేదంటే వెలమ సామాజిక వర్గంలో ఒకరికి ప్రేమ్ సాగర్కి కానీ లేదంటే మదన్ మోహన్ రావు కానీ ఇస్తారా అన్నటువంటిది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక బీసీల నుంచి వాకిటి శ్రీహర్ మట్టల్, బీల్ర ఐలయ్య ఆలేరు నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది క్యాబినెట్ భర్తల కోసం. అయితే ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక వాకిటి శ్రీహర్కి కంపల్సరీ నేను మినిస్ట్రీ ఇస్తా, న్యాయం చేస్తా అని ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో వాకిటి శ్రీహరికి అయితే క్యాబినెట్ కన్ఫర్మ్ అన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. చూడాలి మరి, ఎందుకంటే ఆల్రెడీ పిసిసి చీఫ్ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచే ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ జూపల్లి కూడా మినిస్టర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంకో మినిస్ట్రీ ఇస్తారా అనేటువంటిది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఎస్సీ నుంచి వివేక్ చెన్నూర్, వినోద్ బెల్లంపల్లి, అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి. అయితే ఎస్సీలో వివేక్, వినోద్ ఒకే ఫ్యామిలీ అవుతారు. ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నుంచి ఓ ఎంపీ ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి 3 పదవులు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా వివేక్ కొడుకు కోసం ఇక వంశీ కోసం ఎంపీ టికెట్ అయితే ఇవ్వండి, మినిస్టర్ మాకు పెద్ద ప్రియారిటీ కాదు అని చెప్పిండ్రు అన్నటువంటి మాట వినిపిస్తుంటే అయితే మరి ఇప్పుడు వివేక్, వినోద్ కూడా పోటీలో ఉన్నారన్నటువంటిది మరి ఎస్సీ సామాజిక వర్గానికి ప్రియారిటీ ఇస్తే వాళ్ళ ముగ్గుట్లో అడ్లూరి లక్ష్మణ్కి ఛాన్స్ ఉంటుందా, లేదంటే వివేక్, వినోద్కు ఛాన్స్ ఉంటుందా చూడాలి. ఇక ఎస్టీ నుంచి బాలునాయక్ దేవరకొండ, రామచంద్ర నాయక్ దోర్నకల్. ఇక మరి దేవరకొండ అయితే ఉమ్మడి నల్గొండలోనే ఆల్రెడీ ఉత్తమ్ కి మినిస్ట్రీ ఉన్నట్టే, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నట్టే, ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మరి ఇంకోటి 4వది కూడా మరి ఉమ్మడి నల్గొండకి ఇస్తారనేటువంటిది సస్పెన్స్ అయితే ఉంటుంది. ఇక మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ మొన్న సెలెక్ట్ అయినటువంటి ఎమ్మెల్సీకి ఛాన్స్ ఉండొచ్చు అంట. ఇక మైనారిటీ నుంచి కూడా మరి ఇవ్వాల్సి వస్తే ఇద్దరికి ఇవ్వాలని కూడా డిమాండ్ వినిపిస్తున్నాయంట. అజారుద్దీన్ పేరు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది తెలుస్తుంది. మొత్తం మీద ఇక రాహుల్తో భేటీ తర్వాతే ఈ లిస్ట్ అయితే ఫైనల్ అవుతుంది అన్నటువంటిది అయితే ఉంది. దాదాపు 10 నుంచి 12 మంది కూడా ఆశావాహులు మినిస్ట్రీ కోసం అయితే చేస్తున్నారంట. మరి ఈ దాంట్లో ఎవరికి ఉంటది, ఎవరికి దక్కదు, ఎవరికి దక్కకపోతే మరి ఎట్లా మేనేజ్ చేయాలి, మిగిలినోళ్ళని ఎట్లా సంతృప్తి పరచాలన్నటువంటిది కూడా తెలుస్తుందంట. మొత్తం మీద ఈ 6 ఖాళీలను గతంలో అయితే మనకు వినిపిస్తుండే కేవలం 4 క్యాబినెట్ బెర్తులను ఇప్పుడు భర్తీ చేస్తారు, మిగిలిన 2 తర్వాత భర్తీ చేస్తారు అన్నటువంటిది. కానీ బీఆర్ఎస్ నుంచి వలసలైనటువంటిది ఆశించినటువంటి స్థాయిలో లేనడు పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ఎల్పీ విలీనం జరుగుతుందా, ఇంకా 2 పోస్టులను వేకెన్సీ పెట్టాలనా, ఇవన్నీ ఇప్పటికైతే సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా 6 ఇప్పుడు భర్తీ చేస్తారు అన్నటువంటి క్లారిటీ అయితే వచ్చింది. మొత్తం మీద ఈ మంత్ ఎండ్ వరకు అయితే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. 6కి 6 ఫిల్ అయితే చేస్తారన్నటువంటిది అయితే క్లారిటీ అయితే వస్తుంది. చూద్దాం మరి ఎవరెవరు లక్కీ పర్సన్స్, ఎవరెవరు క్యాబినెట్ లిస్ట్ లో ఉంటారు.